ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి అలా చేయవచ్చు అని ఎవరైనా చెప్తే నమ్మశక్యంగా ఉండేదే అని అడుగుతా ఉన్నా. కానీ ఈ 56 నెలల కాలంలోనే, కేవలం ఈ 56 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది. ఈరోజు ఓ లంచాలు లేని వ్యవస్థ, ఓ వివక్ష లేని వ్యవస్థ ఉంది అని చెప్పి గట్టిగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. ఈ ఎన్నికలు ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ ఇంటి వద్దనే ఆ అవ్వ తాతలకు చెప్పండి. పొద్దున్నే 1వ తారీఖున, అది సెలవు దినమైనా సరే, అది ఆదివారం అయినా సరే, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి వితంతు అక్కకు, ఆ ఇంట్లో ఉన్న వికలాంగుల పిల్లలకు అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. 1వ తారీఖున పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో, అది సెలవైనా ఆదివారమైనా, నేరుగా మీ ఇంటికి పెన్షన్ రావాలంటే అది ఒక్క జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మనం మార్చాము కాబట్టి, ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి, ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను, మీ బిడ్డను, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి, చంద్రబాబు లాంటి 75 ఏళ్ళ వయసు మళ్ళిన నాయకుడు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి కూడా జల్లడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం, ఇటువంటివన్నీ కూడా గ్రామానికి వచ్చింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడికి చెప్పండి. నిరుపేదను చదువుకునే మన గ్రామంలోని గవర్నమెంట్ బడికి నాడు నేడుతో మళ్ళీ మంచి రోజులు వచ్చి అందులో చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబులు, ఐఎఫ్పీలు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఆ బడికి వచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ఆ సచివాలయంలో
పోలీస్, గ్రామంలోనే కనిపిస్తుంది ఒక మహిళా పోలీస్. ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఫోన్, ఆ ప్రతి ఫోన్లోనూ కనిపిస్తుంది దిశ యాప్. ఆ గ్రామంలో మహిళా పోలీసును కానీ, ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ను కానీ, ఏ అక్క చెల్లెమ్మకు అపాయం సంభవించినా కూడా కేవలం ఒక బటన్ నొక్కిన వెంటనే, లేదా ఫోన్ ఇలా 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 5 సార్లు ఊపిన వెంటనే 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి పిలిచే వ్యవస్థ వచ్చింది కూడా. ఈ 56 నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి ప్రతి ఇంటికి